ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఢిల్లీ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. సోషల్ మీడియాలో కామర్స్ వేదికలలో తన వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించేటువంటి పోస్టులు వైరల్ అవుతున్నాయని ఆయన ఆరోపించారు. ఆయా పోస్టులను వెంటనే తొలగించేలా ఆదేశించాలని, వాటిని ప్రచారంలో పెట్టిన వారిపైన చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ తరపున ఆయన న్యాయవాది కోర్టును అభ్యర్థించారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన హైకోర్టు అభ్యంతరకర లింకులను కోర్టుకు సమర్పించాలని పవన్ కళ్యాణ్ న్యాయవాదిని ఆదేశించింది. ఇందుకోసం 2 రోజుల గడువు ఇచ్చింది. పిటిషన్కు అభ్యంతరకరమైనటువంటి లింక్లను 7 రోజులలోగా తొలగించాలని సోషల్ మీడియా వేదికలకు ఆదేశాలు కూడా జారీ చేసింది. తదుపరి విచారణను డిసెంబర్ 22కు వాయిదా వేసింది. గతంలో ఈ అంశంపైనే పలువురు సినీ ప్రముఖులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఇందులో జూనియర్ ఎన్టీఆర్, నాగార్జున, మోహన్ బాబు, మంచు విష్ణు, ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్, అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, శిల్పా శెట్టి, కరణ్ జోహార్, అనిల్ కపూర్లతో పాటుగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్, క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్లు తదితరులు కూడా ఉన్నారు. ఇప్పుడు ఆ జాబితాలో పవన్ కళ్యాణ్ గారు కూడా చేరిపోయారు. దీంతో ఈ యొక్క అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎవరైతే పవన్ కళ్యాణ్ ఫోటోలను పూర్తిగా చట్టవిరుద్ధంగా వాడుతున్నారో, వారి అవసరాలకి, వారి ప్రొడక్ట్లకు ఆ యొక్క ఫోటోలను ఉపయోగించి దుర్వినియోగపరుస్తున్నారో వారిపైన ఇక నుంచి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తోంది.